హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్రియేషన్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ టమాటా ఆలు కర్రీ చేద్దాం. ముందుగా మనం టమాటా, క్యాప్సికమ్, ఆలు, ఆనియన్ వీటిని తీసుకుని మంచిగా మట్టి లేకుండా శుభ్రంగా నీటితో కడుక్కుందాం. శుభ్రంగా కడుక్కున్న వెజిటేబుల్స్ అన్నింటిలో నుంచి ముందుగా క్యాప్సికమ్ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ముచ్చుకలు తీసేసి ఆనియన్ కట్ చేసిన తర్వాత ఆలూని తీసుకుని చెక్కు తీసుకుని వీటిని చిన్న ముక్కల కింద కానీ పెద్ద ముక్కల కింద కానీ కట్ చేసుకోండి. ఆలూని ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్లు పోసుకుని ఉంచుకోండి. దానివల్ల మనం కర్రీ చేసుకునే లోపు ఆలు ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత మనం పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని చీలికల కింద చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బూరెల ముక్కడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని కొంచెంసేపు అలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ మధ్య క్యాప్సికంలో కూడా పురుగులు వస్తున్నాయంటే జాగ్రత్త చూసుకోండి. మగ్గిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆలు ముక్కలు ఇందులో వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. నిమిషాల తర్వాత మగ్గిందో లేదో చూసుకుని కొంచెం పసుపు వేసుకుని రుచికి తగినంత కారం వేసుకుని
నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. అటు ఇటు కలుపుకుని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.